హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోగా తింటలేదు. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక పసికూన చేతిలో ఘోరంగా ఓడిపోయారు. నిన్నాక మొన్ననే గెలిచిన T20 వరల్డ్ కప్. అలాంటి టీం ప్రస్తుతం చూసుకుంటే వరల్డ్ నెంబర్ 1గా ఉన్నది. ఓటమి ఎరగని టీం. అలాంటి టీంని ఘోరంగా ఓడించలు ఐర్లాండ్. అంతా కూడా మనల్ని లైట్గా తీసుకున్నారు ఐర్లాండే కానీ టీం సెలక్షనే చాలా ఘోరంగా ఉంది. ఆ మిడిల్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ బౌలరే మనకైతే కనవలేదు. మెయిన్గా చూసుకుంటే 2-3 ప్లేయర్స్ ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకు ఆడుతున్నారో అర్థమైతలేదు. నెక్స్ట్ మ్యాచ్కి భారీ మార్పులు ఖచ్చితంగా అయితే ఉంటాయి. నెక్స్ట్ మ్యాచ్కి ఓడిపోతే ఇంకా చాలా దారుణంగా అయితే ఉంటుంది. ఈ మ్యాచ్ ఓడిపోతేనే చాలా దారుణంగా విమర్శలు అయితే వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయింది అనుకో చాలా ఘోరంగా భారీ ఎత్తున విమర్శలు అయితే వస్తాయి. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిళ్ళు ఐర్లాండ్ వాళ్ళు. మెయిన్గా చూసుకుంటే మన పేసర్లు మంచిగా రాణించిళ్ళు, వికెట్లు తీసిళ్ళు, ఓకే. బట్ మిడిల్ ఓవర్స్లో మరి వికెట్ టేకింగ్ బౌలర్ మనకైతే కనవలేదు. ఎక్కడ ఉన్నాడు వికెట్ టేకింగ్ బౌలర్? ఆ టీమ్ సెలక్షన్లోనే మనకైతే కనబడతలేదు. ప్లేయింగ్ 11 సెలక్షన్లోనే మనకు వికెట్లు తీసే బౌలర్ అయితే కనబడతలేడు. సో అక్కడనే పెద్ద పొరపాటు అయితే వేసిళ్ళు. ఐర్లాండ్ వాళ్ళని మనం మెచ్చుకోవాల్సిందే. డీప్ బ్యాటింగ్ అయితే ఉంది వాళ్ళకైతే. వచ్చినట్టుగా మంచిగా రాణిస్తున్నారు, కొడుతున్నారు. 20 కొడుతున్నారు, 10 కొడుతున్నారు. మంచి స్ట్రైక్ రేట్తో అయితే కొడుతున్నారు. ఒక బ్యాట్స్మెన్ 49 మీద అవుట్ అయ్యిండు. ఆయన అని 180 అయితే కొట్టిల్లు వాళ్ళు. వాషింగ్టన్ సుందర్ అసలు ఎందుకు ఆడుతున్నాడో ఎవరు కూడా అర్థమైతలేదు. అతని రోల్ ఏందనేది కూడా అర్థమైతలేదు. మరి ప్యూర్గా బ్యాటర్ ఆడుతున్నాడా, ప్యూర్గా బౌలర్ ఆడుతున్నాడా, మరి పూర్తిగా గన్ ఆల్రౌండరా, హార్దిక్ పాండ్యా లెక్క, లేదు బౌలింగ్ ఆల్రౌండరా, లేదు బ్యాటింగ్ ఆల్రౌండరా, ఏది కూడా మనకైతే అర్థమైతలేదు. అసలు అతను ప్లేయింగ్ లెవెల్ ఎందుకు ఆడిస్తున్నారు? ఓడిఐ ఫార్మాట్లో ఆడిస్తున్నారు, టెస్ట్ ఫార్మాట్లో ఆడిస్తున్నారు, ఇప్పుడు T20 ఫార్మాట్లో కూడా ఆడిస్తున్నారు. టెస్టులో అతనికి ఎక్కువ బౌలింగ్ ఇయ్యరు, అంటే ఇస్తారు, బట్ టెస్టులో ఓకే, టెస్టులో తప్పట్టాల్సిన అవసరం లేదు. ఓడిఐల్లో కూడా అతనికి బౌలింగ్ ఇచ్చడు చాలా డౌట్ కనబడదు. ఎప్పుడో ఒకసారి బౌలింగ్ అయితే ఇస్తున్నారు, బ్యాటింగ్లో కూడా ఛాన్స్ రాదు. ఇక T20 వచ్చేసరికి IPLలోనే అతను అయితే పక్కన పెడతారు చాలా సార్లు. ఈ సీజన్లో అయితే ప్యూర్ బ్యాటర్గానే అయితే ఆడిండు, టాప్ ఆర్డర్లో ఆడతాడు. సో వాషింగ్టన్ సుందర్ రోల్ ఏందనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. మరి ఇతను ఎందుకు ప్లేయింగ్ లెవెల్ ఉంచుతున్నాడో అని అర్థమైతలేదు. ఇతని బదులు అక్కడ మంచి వికెట్ టేకింగ్ బౌలరు రవి బిష్ణోయ్ ఉన్నాడు. అతను తీసుకుంటే ఇట్లా ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉండదు ఈ మ్యాచ్లో. చాలా రన్స్ అయితే ఇచ్చిండు అక్కడ మరి వాషింగ్టన్ సుందరు. మరి బ్యాటింగ్లో ఏమైనా రన్స్ కొట్టినట్టే నో రన్స్, మరి హార్డ్ హిట్టర్ అంటే నో. సో ఓవరాల్ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ దగ్గర నుంచి చాలా డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. బౌలింగ్లో ఒక ఓవర్ వేసిండు, 19 రన్లు అయితే ఇచ్చిండు. సో ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో రవి బిష్ణోయ్ ఆడే ఛాన్స్ మనకి ఎక్కువ కనబడుతుంది. ఎక్కువ కనబడు కాదు, ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో రవి బిష్ణోయ్ నెక్స్ట్ మ్యాచ్ అయితే ఆడతాడు. ఇంకొక బౌలరు ప్రసిద్ధి కృష్ణ, తను వేసిన 24 బాళ్లలో ఈ పిచ్ మీద 57 రన్లు అయితే ఇచ్చిండు. దట్టు ఫాస్ట్ బౌలర్స్ కొంచెం హెల్ప్ అవుతుంది. మీరు ఐర్లాండ్లో కూడా చూసినా కానీ వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచి వికెట్లే తీసిళ్ళు. సో కాబట్టి ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో ప్రిన్స్ యాదవ్ ఆడే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. ఎక్కువ కనబడు కాదు, ఖచ్చితంగా ప్రిన్స్ యాదవ్ నెక్స్ట్ మ్యాచ్ అయితే ఆడతాడు ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో. ప్రసిద్ధి కృష్ణ చాలా రన్స్ అయితే ఇచ్చిండు. 57 రన్లు అయితే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. 14.2 ఎకనమీ ఉంది అతనికి, అంటే ఓవర్కి 14.2 రన్స్ అయితే ఇచ్చిండు. ఇక నెక్స్ట్ మార్పు వచ్చేసి వైభవ్ సూర్యవంశీ. ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ ఆడి తీరాల్సిందే. మరి ఎవరి ప్లేస్లో ఆడతారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. నన్ను అడుగుతూ మాత్రం ఖచ్చితంగా సంజు శాంసన్ ప్లేస్లో వైభవ్ సూర్యవంశీ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ కూడా ఆడి తీరాల్సిందే.
ఎవరు ప్లేస్లో ఆడతారంటే వైభవ్ సూర్యవంశీ, సంజు సామ్సన్ ప్లేస్లో ఆడాలి. లేదనుకుంటే ఇషాన్ కిషన్ ప్లేస్లో ఆడాలి. సంజు సామ్సన్ నెంబర్తో అప్పుడైతే ఆడతాడు. వైభవ్ సూర్యవంశీ అటున్న మ్యాచ్ ఇటైతే పట్టుకొస్తాడు. అలాంటి ఎబిలిటీ తన దగ్గర ఉంది. కొన్ని రికార్డ్స్ ఉంటాయి కదా, యువరాజ్ సింగ్ 12 బాల్ల 50, 6 బాళ్ళకు 6 సిక్స్లు. అలాంటి రికార్డ్స్ని బ్రేక్ చేసే ఏకైక ప్లేయర్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ. అసాధ్యాన్ని సుసాధ్యం అయితే ఈజీగా చేస్తాడు. అతని దగ్గర టాలెంట్ ఉంది, ఎన్నోసార్లు చూసినాం. సో అలాంటి ప్లేయర్ని అయితే పక్కన పెట్టిలు. నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ ఆడి తీరాల్సిందే. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి కూడా కొంచెం చెప్పాలి మనం. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ కూడా చాలా డిసప్పాయింట్మెంటే చేసింది. IPL 2026లో మనం చూసినాం తన కెప్టెన్సీ చాలా డిసప్పాయింట్ చేసింది. అక్కడ కూడా ఆడిన 14 మ్యాచ్ల్లో 9 సార్లు 200+ టోటల్స్ అయితే ఇచ్చిళ్ళు. IPL హిస్టరీలోనే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు ఈ మ్యాచ్లో. అండ్ బ్యాటింగ్లో కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు ఖచ్చితంగా. మరి నెక్స్ట్ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్కి అయితే మెన్షన్ చేయండి.